ఫర్ లూప్ గురించి మాట్లాడుతున్నాం. ఫర్ అనేది మీరు పక్కగా కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్, ఇనిషియలైజేషన్, సెమీకోలను, కండిషన్, సెమీకోలను, అప్డేషన్. ఓకే, ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి ఏదైనా ఒక వేరియబుల్ని, దాని తర్వాతకి ఏదైనా ఒక కండిషన్ రాయాలి, దాని తర్వాతకి ఏదైనా అప్డేషన్ చేయాలి ఆ వేరియబుల్ని. ఇట్ మే బి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఏదో ఒకటి అయితే చేయాలి. సో అప్పుడే నీకు ఏమైందంటే లూప్ అవుతుంది అనమాట, ఎందుకంటే నీకు వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ ఫర్ లూప్ లో ఒకవేళ కండిషన్, ఈ కండిషన్ ఉందా మధ్యలో, ఈ ఫర్ లూప్ లో ఈ కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నీకు ఫర్ లూప్ లోని స్టేట్మెంట్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఇస్ నథింగ్ బట్ లూపింగ్ లోపే, అంటే దీని లోపల రాసే సంథింగ్ ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సరే. ఒకవేళ ఇది కండిషన్ ట్రూ కాలేదనుకోండి, ఫాల్స్ అయిందనుకోండి, ఏమవుతుందంటే నీకు ఆటోమేటిక్ గా అవుట్ సైడ్ లూప్ వచ్చేస్తావు అనమాట. అక్కడ నీకు ఏమైందంటే నీకు ఎటువంటి అవుట్పుట్స్ రావు, నీ ఫర్ లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది బయటికి వచ్చేస్తాయి. ఓకేనా? సో అది